హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ధాబా స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, క్రీమీగా ఉంటుంది, రోటీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా స్పెషల్గా ట్రై చేయాలి, ఈజీ రెసిపీ ఉండాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండొద్దు, ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువగా కారం వేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోండి, మాడిపోకూడదు ఈ స్పైస్ పౌడర్స్. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులు కూడా చక్కగా ఈ స్పైస్ పౌడర్స్తో కోట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా లోలోనే పెట్టుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా సెపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అవసరం పడితే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ కంటే తక్కువగా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి కూడా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆయిల్లోకి రావాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, కచ్చా బచ్చాగా నేను మిక్సీ పట్టుకున్నాను. కచ్చా బచ్చాగానే ఉండాలి, అలాంటప్పుడే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చక్కగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని లో నుంచి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్కి తగినంతగా మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. తొందరగా ఈ ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూసారా చక్కగా దగ్గరికి మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రేవీ బేస్ నుంచి మంచి అరోమా రావాలి, ఆ పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన రావాలి. ఇప్పుడు చూసారా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో 2 పెద్ద సైజు పండిన టమాటోలు ప్యూరీ చేసి వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా గ్రేవీ బేస్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. చక్కగా ఇవన్నీ కూడా బ్లెండ్ అవ్వాలి. స్లోగా కుక్ చేసుకున్నాం అనుకోండి, లో ఫ్లేమ్లో అవి చక్కగా కుక్ అవుతాయి. ఫ్లేవర్స్ మంచిగా అవి బ్లెండ్ అవుతాయి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. చూసారా చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ టొమాటోకున్న పచ్చివాసన అంతా పోయింది, చక్కగా అది కుక్ అయింది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటున్నాము. ఆల్రెడీ ముందు పసుపు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. 1 టీ స్పూను కారం, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాము, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్పైస్ పౌడర్స్కి, ఈ టమాటోకి తగినంత మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ స్పైస్ పౌడర్స్కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఈ పొడి వేస్తున్నాను కదా. 1 టేబుల్ స్పూను డ్రై రోస్ట్ చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే ఒక 1/2 టీ స్పూను వేయించుకున్న అంటే డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, పావు టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని చల్లగా అయిన తర్వాత పొడి కొట్టుకోవాలన్నమాట. ఆ పొడిని వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఆ గ్రేవీ బేస్కి మంచి క్రీమీనెస్ వస్తుందండి. చాలా కమ్మగా ఉంటుంది గ్రేవీ. ఇలా కలుపుకుంటూ జస్ట్ 1 minute కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని 1.5 టీ స్పూను 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ వాటర్లో కలుపుకోండి. ఏమాత్రం ఉండలు కట్టకుండా స్మూత్ పేస్ట్ లాగా కలిపి పెట్టుకోండి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల ధాబా స్టైల్ టేస్ట్ వస్తుందండి. ధాబా స్టైల్లో ప్రతి రెసిపీలోనూ ఇలాగా క్రీమీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగ శనగపిండిని కలుపుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు చక్కగా కుక్ అయింది, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. శనగపిండిని మనం నీళ్ళలో కలుపుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాం. ఇదంతా కూడా పూర్తిగా బ్లెండ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోండి. ఒక 2 minutes కుక్ చేసుకోండి ఇలా, ఎందుకంటే ఆ శనగపిండికి ఉన్న ఆ పచ్చి వాసన పోవాలి. దానికోసం అది కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ అయ్యేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు నీళ్ళు అనేవి కొద్దిగానే యాడ్ చేసాం, ఎక్కువ వేసుకోలేదు. ఫస్ట్ గ్రేవీ బేస్ అనేది కుక్ అవ్వాలి, దానికోసం కొద్దిగానే వేసుకున్నాం. ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవ్వాలి. దీనికి ఒక 3 to 4 minutes లేకపోతే 5 minutes అన్న టైం పడుతుందండి. చూసారా, చుట్టూరు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఒక పావు టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది మంచి కలర్ ఇస్తుంది, ఎక్కువగా స్పైసీగా ఉండదు. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, పూర్తిగా ఆప్షనల్. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్కి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మంచి ఆప్షన్ అండి. ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలి. చూసారా, మంచి కలర్ వస్తుంది. ఎక్కువ స్పైస్ లెవెల్స్ ఉండవండి ఈ కారానికి. ముందుగా గ్రేవీ బేస్ని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కుక్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. కుక్ అయిన తర్వాత మాత్రమే మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు పచ్చి వాసన అనేది ఉండదు, చక్కగా టేస్టీగా ఉంటుంది గ్రేవీ. మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా, మనం కారం అవి వేసాం కదా, గరం మసాలా, చక్కగా అవి కుక్ అయినాయి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుంటున్నాం కదా, వాటికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ బేస్ దగ్గరగా అవ్వాలి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ రావాలి, ఆయిల్ కూడా సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా రుచి చూసి సాల్ట్ అనేది అవసరం పడితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపించిందండి, కొద్దిగా వేసుకున్నాను. ఆఖరిన కొద్దిగా కసూరి మేతి అండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత చేతిలో వేసి ఇలా నలిపి వేసుకుంటే చక్కగా ఫ్లేవర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. కసూరి మేతి వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. దాబా స్టైల్ కర్రీస్ అన్నిట్లో కూడా ఈ కసూరి మేతి అన్నది వాడతారు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఆఖరిన వేసుకుంటుంది. చల్లబడిన తర్వాత గ్రేవీ అన్నది ఇంకాస్త చిక్కగా అవుతుందండి. మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ కూడా దగ్గరగా అయింది. వాటర్ బబుల్స్ కూడా చూసారా దగ్గరగా అయిపోయినాయి, అంటే ఎక్కువ లేవు అక్కడ, అంటే కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఆఖరిన కాస్త వెన్న వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. వెన్న వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచి పుల్కా కానీ, రోటీస్ కానీ, రుమాలి రోటీస్ కానీ, లేదంటే పరోటా కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను జొన్న రొట్టెలతో సర్వ్ చేశాను. జొన్న రొట్టెలు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, ఫ్లఫీగా. ఈ రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్. మీరు దాన్ని క్లిక్ చేసి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ఇక్కడ వేడివేడిగా జొన్న రొట్టెలు, అలాగే ఈ ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ వేసుకొని ట్రై చేయండి. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత యమ్మీగా ఉంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.